శ్రీ మాత్రే నమః. పెసరట్టు కూర అంటారు దీన్ని. నేను రాత్రంతా నానబెట్టి ఉదయం లేచి మిక్సీ పెట్టాను. కొంచెం అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర వేసి రుబ్బానండి. రుబ్బిన తర్వాత ఉల్లిపాయలు, ఒక 2 వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, ఇవన్నీ ఎంత కారం కావాలంటే అంత కారం, ఇవన్నీ కలిపి మిక్సీ కొట్టాలి. మిక్సీ కొట్టిన తర్వాత దాన్ని ఆయిల్ వేసి ఆయిల్లో ఫ్రై చేయాలి బాగా దగ్గరగా వచ్చినంత వరకు. ఉప్పు, పసుపు, కరివేపాకు వేసి అలాగ ఫ్రై చేయని బాగా దగ్గరగా అవ్వాలి, కొంచెం కలర్ వచ్చినంత వరకు. ఈ లోపల మనం ఏం చేయాలంటే ఈ పెసరపప్పు రుబ్బాం కదా, ఆ ముద్దను తీసుకొచ్చి కొంచెం దుక్కగా వేయాలండి, లావుగా వేయాలి. అట్లలాగా కొంచెం వేస్తుండాలి. అట్లు ఒక 2-3 అట్లు పోయాలి. కొంచెం చింతపండు పుల్ల కూడా వేస్తానని చింతపండు నానబెట్టాను. వాటర్ తీసి పక్కకు పెట్టుకున్నాను. ఇలా కొంచెం ముద్ద కూడా గట్టిగా రుబ్బుకోవాలి. రుబ్బి ఇలా గట్టిగా వేయాలి. దోశలు కొంచెం లావుగా వచ్చినట్టు, దలసరిగా వచ్చినట్టు. మా చిన్నప్పుడు అయితే అమ్మమ్మ వాళ్ళు ఎక్కువగా ఈ కూరలు అవి చేసేవారు. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి, లేకపోతే లేదు, వదిలేయండి. అయితే ఈ కూర అంతా, ఈ ఉల్లి ముద్ద అంతా చాలా దగ్గరికి రావాలండి. వాటర్ అంతా అయిపోయి ఉల్లి ముద్ద అంతా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ అట్లు 2 పోసాను నేను. 2 పోసి దాన్ని శుభ్రంగా, అంటే సిమ్లో పెట్టి కాల్చాలి. సిమ్లో పెట్టి కాలిస్తేనే కొంచెం బాగా లావుగా పోసాం కదా, అందువల్ల కొంచెం నీట్గా లోపలంతా బాగా ఉడుకుతుంది. ఉడికి బాగుంటుంది అట్టు కూడా. ఇగో చూసారా, దగ్గరికి అయిపోయింది. ఈ ముద్ద దగ్గరికి అయింది. ఇందులో ఇందాక పుల్ల తీసుకున్నాను కదండి, ఆ పుల్ల కొంచెం పోయాలి. పుల్ల పోసి కొంచెమే పులుపు, ఎక్కువ పులుపు అవసరం లేదు, కొంచెం లైట్గా టేస్ట్ కానీ. చిన్న బెల్లం ముక్క వేయాలి. వేసిన తర్వాత వాటర్ వేసి అది ఆ వాటర్తో అలాగ ఉడుకుతుంది. ఉడికిన దానిలో ఈ ముక్కలు కట్ చేయాలి. అట్టుని కట్ చేసి ఈ ఉడికిపోద్ది కదా ఉల్లి ముద్ద, వాటరు, పులుపు అంతా కలిపి ఉడికిన తర్వాత ఈ ముక్కల్ని తీసుకొచ్చి అందులో వేసి మరి స్టవ్ ఆపేయాలి. స్టవ్ ఆపేస్తే దాని తాలూకా వేడికే అది అలాగ మగ్గుతుంది. ఈ ఉల్లి ముద్ద ఇవన్నీ కూడా అందులోకి వెళ్తుంది, అట్లలోకి. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. దీన్ని పెసరట్టు కూర అంటాం మేము. అప్పట్లో కూరలు అవి ఉండేవి కాదట కదా, అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ వాళ్ళు ఎక్కువగా చేసుకునేవారు. అందుకని నేను ట్రై చేశాను. నాకైతే బాగా వచ్చింది. ఇగో ఇలాగ విడివిడిగా అయిపోయింది ఆ ముద్దంతా అట్లుకి పట్టుకొని. దుక్కగా పోయడం వల్ల అట్లు ఏమో ముద్ద అయిపోలేదు, చాలా బాగా వచ్చేమాట. ట్రై చేయండి.